ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి శాంతి సందేశాన్ని వినిపించారు. భారతదేశం ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని చెప్పిన ఆయన ప్రపంచ దేశాలకు శాంతిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ముఖ్యంగా భారతదేశం బుద్ధులు నడయాడిన దేశంగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే భారతీయులు యుద్ధాన్ని కోరుకోరని చెప్పిన ఆయన ప్రపంచానికి శాంతి సందేశాన్ని పంపిన చరిత్ర భారత్కు ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షణ కోసం తీసుకుంటున్న కృషిని మోడీ కొనియాడారు. ఇక ఉగ్రవాదం పోరుకు ప్రపంచ దేశాలు కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రస్తుత తరుణంలో ఉగ్రవాదం రూపురేఖలు మారుతాయన్న ఆయన చెప్పారు. శాంతి స్థాపనే లక్ష్యంగా ప్రపంచ దేశాలు ముందుకు కదలాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచంలో ఉన్న సమస్యలు పరిష్కరించబడాలంటే శాంతి మంత్రం ఒక్కటే మార్గమని ఆయన చెప్పారు. మరోవైపు భారతదేశంలో తీసుకువస్తున్న పలు సంస్కరణలపై ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా గాంధీ ఆశయాల అమలుతో పాటు ఇటీవల దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా ఆయన ప్రస్తావించారు. భారత ప్రజలు తమ ప్రభుత్వానికి అతిపెద్ద మ్యాండేట్ ఇచ్చారని చెప్పారు. మరోవైపు స్వచ్ఛ భారత్ లాంటి పథకాల అమలు తీరుపై ఆయన పేర్కొన్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.